ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. మీరందరూ బాగా సంతోషంగా ఉన్నారని నమ్ముతున్నాను. ఆమేన్. ఈ లాక్డౌన్లో ఏం సంతోషం అంటున్నారా? ఆమేన్. దేవుని సన్నిధిలో గడపడమే ఒక సంతోషం. ఇట్స్ ఎ జాయ్ ఇన్ గాడ్ ప్రెజెన్స్. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఉండడమే ఒక ఆశీర్వాదకరం. ఈ లోకమంతా లాక్డౌన్లో ఉంది, కానీ దేవుని సన్నిధి లాక్డౌన్ లేదండి. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైనా నీకోసం దేవుడు వేచున్నాడు, నీ వెళ్ళడమే ఆలస్యం. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే వెళ్తావో దేవుని సన్నిధికి దేవుడు జవాబులు దయచేశాడు. గొప్ప సంగతులు, గొప్ప రహస్యాలు చెప్తాడు. ఈ లాక్డౌన్ మన కోసమే ఇది, ఎందుకంటే దేవుని సన్నిధిలో గడపడానికి. ఆమేన్. హల్లెలూయా. ఎలాగైతే కుమ్మరివాడు ఆ కుండని ఏమైనా ఎలాగైతే మలుస్తాడో, ఎలాగైతే చేస్తాడో, అలాగే దేవుడు నిన్ను నన్ను ఏమేన్ అలాగా తయారు చేయబోతున్నాడు ఈ లాక్డౌన్ అయిపోయే లోపల. ఏమైనా హల్లెలూయా. కాబట్టి ఈ భూలోకవాసులు కాదు, మనం పరలోకవాసులు. కాబట్టి పరలోకం మీద మనం ఆనుకుని ఉన్నాం. ఏమైనా హల్లెలూయా. కాబట్టి ఈ సాయంత్రం కాలం బైబిల్ స్టడీ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసి తల ఉంచిన వెళ్తే మనం ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమించి మా పరలోకపు తండ్రి, మరొకసారి దేవా ఈ సాయంత్రం వేళ సంఘంగా దేవా తండ్రి, మరొకసారి మా ప్రాణ ఆత్మ శరీరములతో మీ రక్తం క్రిందికి వస్తుంది. మరొకసారి మమ్మల్ని అందరినీ మీరు పరిశుద్ధపరచండి దేవా. నీ యందు అతిక్రమమే ఒక పాపం అంటున్నావు, నీ సన్నిధానంలో గడపకపోవడమే పాపం అంటున్నావు. అవును దేవా, ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ సన్నిధానంలో మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మన్నించండి. ఈ సాయంత్రం వేళ దేవా తండ్రి మరొకసారి నీ ముందు నిలబడడానికి యోగ్యతను కలిగించండి దేవా. ఈ సాయంత్రం కాలం మా స్తుతి ఆరాధన మీరు ఆగ్రహించండి దేవా. ఎవరైతే ఈ ప్రోగ్రాం ఇచ్చేస్తున్నారో ప్రతి ఒక్కరు గృహంలో మీ సన్నిధి ఉంచండి. ప్రతి ఒక్కరితో ఈ సాయంత్రం వేళ మీరు మాట్లాడండి దేవా. ప్రతి మనుషులతో మీరు మాట్లాడేవారు దేవా. ఆత్మీయ కళ్ళు దయచేయండి, ఆత్మీయ చెవులు దయచేయండి, మిమ్మల్ని చూడడానికి, మిమ్మల్ని స్వరం వినడానికి. ఈ సాయంత్రం ప్రతి ఒక్కరు నీ వాక్యంతో దర్శించబోతున్నారు దేవా. ఈ సాయంత్రం కాలం దేవా మా స్తుతి ఆరాధన మీరు ఆగ్రహించి మా స్తుతుల మీద మీరు ఆశ్రయుడైన దేవుడు అంటున్నారు. ఇజ్రాయెల్ స్తుతి మీద ఎలాగైతే ఆశ్రయుడైనో నేడు మా స్తుతి మీద కూడా మీరు ఆశ్రయుడై ఉండేవాడు. మీకు వందనాలు చెల్లిస్తూ, మీ కృతజ్ఞతలు దేవా. మరొకసారి మీ సన్నిధితో మమ్మల్ని నడిపించండి, మీ హస్తం కప్పి మా పెదవుల మీద మాటలించండి. మీకు వందనాలు, స్తోత్రం. యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ అందాం. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తుతిద్దాం. ఆమేన్. ఈ పాటను పాడే దేవుని కనబరిద్దాం. నీవు నాకు ముందుగా వెళ్ళదామని. ఆమేన్. చెప్పలు కూడా ఉత్సాహంగా దేవుని స్తుతిద్దాం. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనకు ముందుగా వెళ్ళేవాడు, మన వెనకాల ఉండేవాడు కాదు, మనకు ముందుగా. మోషేకి చెప్పాడు, నీ ముందుగా నేను నడుస్తాను మోషే. ఆమేన్. ఎన్నో కార్యములు చేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఐగుప్తులో సూచక్రియలు మహత్కార్యాలు చేస్తున్న దేవుని నువ్వు మహిమపరుస్తున్నావు. ఆమేన్. ఈ సాయంత్రం వేళ నువ్వు మహిమపరచు. నీ గృహంలో ఒక అద్భుతం చేస్తాడు దేవుడు ఈ సాయంత్రం వేళ. ఆమేన్. హల్లెలూయా. నాకు ముందుగా వెళ్ళదవు, నీవు నాకు ముందుగా వెళ్ళదవు. నా మార్గములన్నిటినీ సరళము చేసెదవు. నా మార్గములన్నిటినీ సరళము చేసెదవు. నీవు నాకు ముందుగా వెళ్ళదవు, నీవు నాకు ముందుగా వెళ్ళదవు. నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు ఆయన్ని. కాబట్టి సాయంత్రం వేళ దేవుని స్తుతిద్దాం. మన పేర్లన్నీ తన అరచేతిలో చెక్కుకుని ఉన్న దేవుణ్ణి మహిమపరుద్దాం. ఏమేన్. నీ నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు. ఏమేన్. అంధకారంలో ఉన్న రహస్యాలు
నీకు నాకు బయలుపరిచే దేవుడు. ఈ సాయంత్రం కాలం నమ్మినట్లయితే పరలోకంలో గొప్ప సంగతులు నీకు తెలియపరుస్తాడు దేవుడు. ఆమేన్. పేరు పెట్టి పిలిచిన దేవుడవు నీవే, పేరు పెట్టి పిలిచిన దేవుడవు నీవే, అంధకారములలో ఉంచిన ధనము నాదే, అంధకారములలో ఉంచిన ధనము నాదే. చలో ఆలే హల్లెలూయా, ఆలే హల్లెలూయా, ఆలే హల్లెలూయా, ఆలే హల్లెలూయా. నీవు నాకు ముందుగా వెళ్ళెదవు, నీవు నాకు ముందుగా వెళ్ళెదవు. ఆమేన్. చెప్పులు కూడా దేవుని గణపరుద్దాం. అలాగే సాంగా నీవు తప్ప నాకెవరు ఉన్నారా? అవును, దేవుడు తప్ప మనకెవరు లేరండి. ఆమేన్. మళ్ళీ కాపాడువాడు ఆయనే. ఇజ్రాయేలు దేవుడు కునుకడు నిద్రపోడు అంటున్న దేవుడు, నిత్యం నిన్ను నన్ను కాపాడుతున్న దేవుడు ఆయనే. ఆయనే మనకు సమకూర్చే కాపరే ఉంటున్నాడు, మనల్ని కాపాడే కాపరే ఆయన్నే. నీవు తప్ప ఎవరు నాకు లేరు, నీవు తప్ప ఎవరు నాకు లేరు, నిశ్చయముగా నన్ను మరుగుపరచి ఉన్నావు, నిశ్చయముగా నన్ను మరుగుపరచి ఉన్నావు. ఆలే హల్లెలూయా, ఆలే హల్లెలూయా, ఆలే హల్లెలూయా, ఆలే హల్లెలూయా. నీవు నాకు ముందుగా వెళ్ళెదవు, నీవు నాకు ముందుగా వెళ్ళెదవు. ఆమేన్. ఈ అంత దినంలో ప్రతి నాలుక ఆయన ఒప్పుకోవాలంటారు. ఏమైనా ఆలలో ప్రతి మోకాలు తన సన్నిధిలో ఉండాలి. ఏమైనా ఆలలో ఆయనే నిజమైన దేవుడు, ఆ రాబోతున్న దేవుడు ఆయనే. ఏమైనా ఈ లోకాన్ని కాపాడేవాడు ఆయనే, ఈ లోకానికి రక్షకుడు ఆయనే. ఏమైనా చెవులు కూడా దేవుని కనబడతాం. ప్రతి మోకాలు నీ తోడని, ప్రతి నాలుక నీ ఎదుట, ప్రతి మోకాలు నీ తోడని, ప్రతి నాలుకై నీ పేట ప్రమాణము చేసి భక్తులు, నీ పేట ప్రమాణము చేసి భక్తులు. చదివారు. ఆలే హల్లెలూయా, ఆలే హల్లెలూయా, ఆలే హల్లెలూయా, ఆలే హల్లెలూయా. నీవు నాకు ముందుగా వెళ్ళెదవు, నీవు నాకు ముందుగా వెళ్ళెదవు. నా మార్గములన్నిటినీ సరళము చేసెదవు, నా మార్గములన్నిటినీ సరళము చేసెదవు. నీవు నాకు ముందుగా వెళ్ళెదవు, నీవు నాకు ముందుగా వెళ్ళెదవు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ముందుకు వెళ్ళే దేవుడే ఇచ్చున్నాడు. ఆమేన్. యేసు ప్రతి ఒక్కటి ఆమేన్ సమస్తము కలుగు చేయవాడు మనకి. ఆమేన్. హల్లెలూయా. ఈ లాక్డౌన్లో ఆహారం లేకుండా ఉన్నారు. ఆమేన్. ఎంతోమంది ఆమేన్ కోవిడ్ చేత బాధపడుతున్నారు. దానన్నిటిని తీసివేసే దేవుడే ఇచ్చున్నాడు.
ఆమేన్, హల్లెలూయా. వాటినన్నిటిని పక్కన పెట్టి దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి మహిమపరుద్దాం. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎక్కడైతే తన మహిమ ఉంటుందో అక్కడ ఏ రోగం ఉండదు, ఏ దరిద్రత ఉండదు. ఆమేన్. మనం వాటిపైన చూసే వాళ్ళం కాదు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు సమస్యల వైపు చూడొద్దండి. ఆమేన్. ఎప్పుడైతే మీరు సమస్యల వైపు చూస్తారో అది నీకు కొండై నీ ముందర నిలబడుతుంది. ఆమేన్. సమస్యల నుండి మాట్లాడాలి. ఆ సమయం ముందు దేవుని స్తుతించాలి. ఏ సమయమైనా దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. దేవునికి మనం నిత్యం కృతజ్ఞులుగా ఉన్నప్పుడే దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రాముఖ్యమైన సమయంకి వచ్చాం కాబట్టి ప్రతి ఒక్కరు లేచి నిలబడి దేవుణ్ణి ఆరాధిస్తాం. అక్కడక్కడ చూడండి, దేవుని వైపు, ఆకాశ వైపు చూసి దేవుణ్ణి ఆరాధిస్తాం. సొలొమోను తన ప్రజల్ని తీసుకొచ్చి ఆకాశ వైపు చూపించి చేతులు తన నామాన్ని బ్లెస్ చేశాడంట. ఎప్పుడైతే ఆకాశ వైపు చూశాడో, తన చేతులెత్తి ఎప్పుడైతే ఆకాశం వైపు దేవుని నామాన్ని బ్లెస్ చేశాడో, కింద వచనం రాయబడింది, సియోను నుండి నీ దేవుడు దీవిస్తాడని. నేడు సాయంత్రం సియోను నుండి దేవుడు దీవించువాడు. ఆమేన్. దేవుని ఆరాధిస్తాం. ఆ సింహాసనం ఎదుట నువ్వు నిలబడ్డా ఊహించుకో, ఆ మనసులో ఆ పిక్చర్ తీసుకో. నీవే లోకానికి యాజకుడు. జీవానికి మరణానికి మధ్యలో నిలబడి ప్రార్థన చేయవారు మీరే. సంగమా, ఈ సాయంత్రం వేళ దేవుణ్ణి ఆరాధిద్దాం. నీవే రాజు, నీ మాట శాసనమైంది, నీ మాట సెలవిస్తే చాలు. అందుకే రాజులు యాజకులుగా నన్ను ఏర్పరచుకున్నాను. దేవుని ఆరాధిద్దాం. ఆరాధిద్దాం దేవుని. స్తుతి సింహాసనాసీనుడా, అత్యున్నత ప్రేమామయుడా, స్తుతి సింహాసనాసీనుడా, అత్యున్నత ప్రేమామయుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. Yes, Jesus. దేవుని ఆరాధిస్తాం. ఎప్పుడైతే ఆయన మహిమ దిగొస్తుందో మన పరిస్థితులంతా మారుతాయి. దావీదు అనేక సార్లు దేవుని మందిరానికి వెళ్ళాడు. కోరికలు కోరడానికి కాదమ్మా అయ్యా, కోరికలు కోరడానికి కాదు సంగమా, దేవుని స్తుతించి ఆరాధించడానికి. అప్పుడే పరిస్థితులు మారుతాయి. ఎప్పుడైతే ఆ గుడారాన్ని, ఆ మందస్థం వెలుగుపడిందో, ప్రతి ఒక్కరు ఆ నీడ కింద వచ్చినప్పుడు స్వస్థతను కలగజేసి. అందుకే మలాఖీలో అంటున్నాడు, 4:2 ప్రకారం తన రెక్కల్లో మనకు ఆరోగ్యం ఉంది అంటున్నాడు. ఓ ఆరాధిస్తాం దేవుని, దేవుని మహిమపరుద్దాం. ఆయనే ఆశ్చర్యకరుడు. ఆరాధిస్తాం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవ, నిత్యుడగవు తండ్రి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవా, నిత్యుడగవు తండ్రి. సమాధానకర్త,
సూచక్రియ చేయాలి. ఆయన మహిమ పడతాడు. ఆ సిలువలో నీ కోసం మహిమ వదిలాడు. ఆ మహిమ నీ మీద వచ్చి ఈ సాయంత్రం వేళ ఏదైతే తను ఇచ్చిన ఆ మహిమతో ఎప్పుడైతే దేవుణ్ణి మహిమపరుస్తావో ఆ మహిమ, బలమైన మహిమ మరొకసారి నీ గృహంలో దిగొస్తూ దేవుని ఆరాధిస్తాను. ఆయనే రక్షకుడు. ఆయన మారని దేవుడు, మాట తప్పని దేవుడు. నీ పట్ల ఏదైతే సెలవిచ్చాడో అదన్నీ నెరవేర్చి దేవుడు. కాబట్టి ఈ సమయం దేవుడిని ఆరాధించండి. ఓహో షహాస महिमा गणता प्रभावमु नीके, आराधना नीके. महिमा गणता प्रभावमु नीके, आराधना नीके. आराधना नीके, మాట తప్పని దేవుడు. ఏదైతే నీకు మాటను సెలవిచ్చాడు అవన్నీ దేవుడు నెరవేర్చబోతున్నాడు. అందుకే దేవుడిని ఆరాధిస్తాం. ఆమేన్. నేడు సంగతుల గురించి మీరు ఆలోచించండి. ముందున ఏదైతే నీకు మహిమ కోసం పెట్టాడో దాని వైపు చూసి దేవుడిని ఆరాధిస్తాం. ఈ లోకం వైపు చూడు వాళ్ళు కాదు, మనం సింహాసనం వైపు, ఆకాశం వైపు, సియోను వైపు చూసి దేవుణ్ణి మనం దీవిస్తాం. ఆ నామాన్ని బ్లెస్ చేస్తాం. బ్లెస్ జీసస్. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త అయిన దేవుడు, నీ పట్ల నిత్యం ఆలోచించేవాడు ఆయనే. నీ చింత యావత్తులు తొలగించండి. కేవలం దేవుణ్ణి ఆరాధించే సమయం. మరొకసారి చేద్దాం. ఆలోచనకర్త, బలవంతుడగు దేవ, నిత్యుడగు తండ్రి. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడగు దేవ, నిత్యుడగు తండ్రి. సమాధానకర్తయగు అధిపతి నీవే.
గృహాల మీద వచ్చి మౌనంగా థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫీలింగ్ యూ, థ్యాంక్ యూ ఫర్ anointing you God, థ్యాంక్ యూ presence oh God, థ్యాంక్ యూ జీసస్. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Welcome you in the name of our Lord and Savior Jesus మన Christ. ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా స్వాగతం All తెలుపుతున్నాను. Good Shepherd families గుడ్ షెపర్డ్ కుటుంబమా, and all the people who are watching over us. ఈ ప్రోగ్రామ్ ను చూస్తున్న సమస్త జనులారా, How are you? మీరంతా బాగున్నారా? How are you doing? మీరంతా బాగున్నారని We నమ్ముతూ believe ఉన్నాను. and trust you are doing good. మీరంతా చాలా బాగున్నారని దేవుని యందు విశ్వసించి నమ్ముతూ ఉన్నాను. Amen. ఆమేన్. హల్లెలూయా. Praise God. ప్రైజ్ ద We లార్డ్. praised and worshiped God until now. ఇప్పటిదాకా దేవుని స్తుతించి ఆరాధించి ఉన్నాము. Please come and sit down. దయచేసి మీరంతా ఒక చోట వచ్చి Let కూర్చోండి. us hear the word of God. దేవుని వాక్యాన్ని ఈ సమయంలో విందామండి. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Open your Bibles మీ బైబిల్ గ్రంథం తెరవండి, and your books మీ నోట్ పుస్తకాలు తెరవండి. and let us hear the word of God దేవుని today. వాక్యాన్ని ఈ సమయంలో విందామండి. Our Bible study series. మన బైబిల్ స్టడీని క్రమంగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. Praise God. Praise Open the your Lord. Bibles బైబిల్ తెరవండి. to our book of Acts అపొస్తలుల కార్యములు chapter 7 7వ అధ్యాయము verses 17. 17వ వచనమును చదువుదామండి. Right? As the time was drawing అయితే near to దేవుడు fulfill the promise అబ్రహామునకు అనుగ్రహించిన that God had వాగ్దాన made కాలం to Abraham, సమీపించిన కొలది the people flourished ప్రజలు and ఐగుప్తులో multiplied in విస్తారంగా Egypt. వృద్ధి పొందిరి. తుదకు యోసేపును ఎరగని వేరొక రాజు ఐగుప్తును ఏలన ఆరంభించెను. Amen. Let us pray. ప్రార్థన చేద్దాం. Father, we thank you this evening. తండ్రి, సాయంకాలం వేళ మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. us. మాతో మాట్లాడండి We bind ప్రభువా. every spirit ప్రతి ఆత్మలు And బంధిస్తూ all ఉన్నాం. the works of men. మనుషుల పనులన్నింటినీ బంధిస్తూ Cover ఉన్నాం. me with your hand and put your words on my lips. మీ హస్తంతో నన్ను కప్పి మీ మాటలు నా పెదవుల మీద ఉంచండి ప్రభువా. to us. మాతో మాట్లాడండి ప్రభువా. Let this word be a word of healing, deliverance and blessing to the people. ఈ వాక్యం ద్వారా స్వస్థత, విడుదల, ఆశీర్వాదం ప్రజలకు కలుగును గాక. In the name of Jesus I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. All the people said amen. ఆమేన్. Amen. Hallelujah. హల్లెలూయా. Well, మంచిదండి. again, a very big sermon of Stephen. స్టెఫన్ చేస్తున్న పెద్ద ప్రసంగం అండి ఈ అధ్యాయం అంతా కూడా. Amen. A wonderful man of God. స్టెఫన్ నిజంగా అద్భుతమైన గొప్ప దైవజనుడు అండి. We are starting giving a wonderful message. He knows the word of God. When we read this, we will come to a conclusion that he knows the word of God. ఈ యొక్క అధ్యాయాన్ని అంతా గనక మనం బాగా చదివితే గనక స్టెఫన్ బాగా దేవుని వాక్యాన్ని ఎరిగినవాడు అని మనకు That అర్థమవుతుంది. is why he became a great a preacher in the church in those days. కాబట్టి ఆదిమ సంఘంలో ఉన్నటువంటి ఆ సంఘంలో ఒక మంచి ప్రసంగికుడిగా, ప్రవక్తగా స్టెఫన్ ఎంచుకోబడ్డాడు. Amen. ఆమేన్. And also he's the first martyr. అంతేకాకుండా క్రీస్తు కోసం మరణించిన మొదటి హతసాక్షి అండి Praise స్టెఫన్. God. Hallelujah. హల్లెలూయా. Amen. You should Amen. know the word of God. దేవుని వాక్యాన్ని బాగా When తెలుసుకోవాలి we మీరు. know the word, ఎప్పుడైతే ఆ వాక్యాన్ని the తెలుసుకుంటావో Spirit of God will use us. ఆత్మ దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడు. Praise God. ప్రైజ్ ద లార్డ్. Amen. ఆమేన్. So what he is saying now is, ఇక్కడ స్టెఫన్ ఏం చెప్తూ ఉన్నాడంటే, he is once again remembering us about the God's promise to Abraham. దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానమును గురించిన సంగతులు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. And he said, as the time was drawing near to fulfill the promise was God made to Abraham. దేవుడు అబ్రహామునకు చేసిన ఆ వాగ్దానము నెరవేర్పు జరిగే కాలము సమీపమైందని తెలిసినప్పుడు God started doing something. దేవుడు ఒక గొప్ప కార్యము ఆ ప్రాంతంలో చేయడం మొదలు Now పెట్టాడు. I want to tell you, ఒక సంగతి ఏంటి, when God promises something, దేవుడు ఏదైనా మీకు వాగ్దానం చేశాడు may అంటే forget. మీరు ఆ వాగ్దానాన్ని మర్చిపోవచ్చు అండి. God will not forget. కానీ దేవుడు ఆ వాగ్దానాన్ని In మర్చిపోడు. his time, ఆయన సమయంలో he will do it everything ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా in నెరవేరుస్తాడండి. a perfect way. సరి అయిన సంపూర్ణమైన రీతిలో నెరవేరుస్తాడు. Hallelujah. Hallelujah. In his time. ఆయన సమయంలో నెరవేరుస్తాడు. Praise God. ప్రైజ్ ద లార్డ్. That's why we need to pray and wait upon God. కాబట్టి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కనిపెట్టేవారుగా ఉండాలి Even మనం. in his time, ఆయన సమయంలో he will wipe out this virus. ఈ వైరస్ ను, ఈ కరోనా వైరస్ ను కూడా దేవుడు తుడిచివేయగలడు. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. Now we are seeing, it is rising up like మనం anything. చూస్తే ఉధృతిగా వైరస్ ప్రభావిస్తూ ఉన్నట్టుగా మనకు Same way, you కనబడుతుంది. will not see it. అదే రీతిగా అది అదృశ్యం అయిపోతుంది, మీకు కనబడదండి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. In his time, ఆయన సమయంలో he జరుగుతుంది. will do everything in perfect. సమస్తమును ఆయన తగిన సమయంలో చేసే దేవుడై ఉన్నాడు. Now he said, the promise made to Abraham, he started doing it.
అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్పు జరిగే సమయం వచ్చింది అంటూ Time was ఉన్నాడు. drawing near. ఆ కాలం సమీపించడం జరిగినప్పుడు Hallelujah. I tell హల్లెలూయా. you, some are watching here. మీరు గమనిస్తున్న ఈ ప్రోగ్రామ్ ను వాచ్ చేస్తున్న ప్రజలారా మీతో ఒక Praise మాట God. చెప్తూ ఉన్నాను. Amen. The ఆమేన్. promises of God, దేవుని యొక్క వాగ్దానములు, the prophecies of God, దేవుని యొక్క ప్రవచనములన్నీ which came కూడా to you నీ యొద్దకు వచ్చాయి. from అవి past days, గతంలో ఆ వాగ్దానాలు or పొందుకున్నావు. months, past months. నెలలు గడిచిపోయాయి, Oh, yes, gone సంవత్సరాలు But గడిచిపోయాయి. the time is drawing near. కానీ ఆ నెరవేర్పు జరిగే సమయము, ఆ కాలం The సమీపమై time ఉన్నది. is drawing near. ఆ కాలం సమీపమై ఉన్నది. When the Lord says something, He waits for the time. ప్రభు ఏదైనా సెలవిచ్చినట్లయితే ఆయన సమయం కోసం వేచి ఉంటాడు. In the time, He will do everything in a ఆయన perfect way. సమయంలోనే సమస్తమును సంపూర్తిగా నెరవేర్చే That దేవుడు word ఆ వాగ్దానము Will come in that time and work. ఆ సమయంలో వచ్చి పని చేయడం మొదలు పెడుతుంది. Hallelujah. హల్లెలూయా. Heaven and earth pass away, but His word will not భూమి pass. ఆకాశములు గతించినేమో కానీ ఆయన మాట ఎన్నటికీ In గతించదండి. this and the perfect time, సరి అయిన సమయంలో that word will come. ఆ వాగ్దానం వస్తుంది అండి. Psalm 107:20 says, He sent His word. 107వ కీర్తన 20వ వచనం, ఆయన తన వాక్కును పంపి That word will come and work. ఆ వాక్యం వచ్చి పని చేస్తుంది అండి. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Now, the time has come. ఇప్పుడు అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్పు జరిగే కాలం సమీపమైందండి. Amen. ఆమేన్. In the times of Abraham, అబ్రహాము దినాల్లో చేసిన వాగ్దానం the అది. Lord spoke to him. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. Praise the Lord. Praise the Hallelujah. Lord. Hallelujah. If you go to the book of Genesis, ఆదికాండము chapter 15, 15వ అధ్యాయం from verses 13 onwards. 13వ వచనం నుంచి మనం ఈ సంగతులు చూడవచ్చు. ఆదికాండం 15వ 15 అధ్యాయం from 13 onwards. 13 నుంచి అండి. Then the Lord said to Abraham, Know this for certain, your offspring will be strangers in a land that does not belong to them. They will be enslaved and oppressed 400 years. However, I will judge the nation they serve, and afterwards they will go out with many possessions. But you will go to your fathers in peace and be buried at a ripe old age. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. నీవు క్షేమముగా నీ పితరుల యుద్ధకు పోయేదవు. మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడెదవు. Hallelujah. హల్లెలూయా. See, the Bible says, చూడండి, బైబిల్ the గ్రంథం Lord అంటుంది. spoke to, promised Abraham, అబ్రహాముతో దేవుడు దిగి వచ్చి ఒక వాగ్దానం చేస్తూ And he ఉన్నాడు. said, అంటూ ఉన్నాడు, your descendants will be slaves in a land నీ సంతతి వారు తాము ఎరగని దేశంలో బానిసలుగా for దాసులుగా ఉంటారు. 400 years. 400 సంవత్సరాలు అక్కడ దాసులుగా ఉంటారు అంటూ Amen. ఉన్నాడు. ఆమేన్. Afterwards, I will bring them out. ఆ 400 సంవత్సరములు అయిన తర్వాత నేనే వారిని బయటికి తీసుకొని వస్తాను. Praise God. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. The Lord's promise. దేవుని యొక్క వాగ్దానం అండి ఇది. And you can see in the book of Exodus, it took another 30 years. నిర్గమకాండంలో గనక చూసినట్లయితే 400 సంవత్సరాలు కాకుండా ఇంకొక 30 సంవత్సరాలు ఎక్కువగా పట్టిందండి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. You may ask why. ఎందుకు సమయం పట్టిందని అడగవచ్చు. Praise God. ప్రైజ్ ద లార్డ్. God's word will not delay to do something. దేవుని వాగ్దానం నెరవేర్పు జరగడానికి ఏ ఆటంకం లేదండి అక్కడ. But people should rise up and pray to the Lord. కానీ ప్రజలు ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయవలసి ఉంటుంది. Hallelujah. Hallelujah. It took 30 years. 30 సంవత్సరాలు So పట్టిందండి. even if the promise comes to you, నీకు కూడా ఏదైనా దేవుని వాగ్దానం వచ్చినప్పుడు in His time that will work. ఆ సమయంలోనే ఆయన సమయంలో వాగ్దానం You should నెరవేరుతుంది. not sleeping. కానీ వాగ్దానం వచ్చింది కదా అని పడుకొని నిద్రపోవడానికి వీలు You లేదండి. should not be. You should not forget. You should not forget that promise, and you should not sleep. ఆ వాగ్దానాన్ని మర్చిపోయి నిర్లక్ష్యంగా నిద్రపోతూ ఉంటే కుదరదండి. That will take time. ఆ సమయం పడుతుందండి ఇది నెరవేర్పు Hallelujah. If జరగడానికి. you see in the book of Exodus, నిర్గమకాండంలో మనం the Lord came చూసినట్లయితే down and said to Moses, ప్రభు దిగి వచ్చి మోషేతో I have మాట్లాడుతున్నాడు. heard the cries of my people. నేను నా ప్రజల మొర విని ఉన్నాను అంటూ ఉన్నాడు. Now they have started crying. చూడండి, అప్పుడు తర్వాత కాలం అయిన తర్వాత వాళ్ళు మొరపెట్టడం మొదలు But that పెట్టారు. word is waiting there. కానీ ఆ వాగ్దానం నెరవేర్చాలని వేచి ఉన్నదండి. That word is ready to work. ఆ వాక్యం పనిచేయాలని సిద్ధంగా ఉంది కానీ But someone should cry out. కానీ ఎవరో ఒకరు ప్రార్థన చేసి మొరపెట్టవలసి A ఉన్నది. cry of righteousness. నీతిమంతులు చేసే మొర A దేవునికి cry of కావాలి. holiness. పరిశుద్ధులు చేసే ఆ మొర దేవుని సన్నిధికి The వెళ్ళాలి. holy saints. పరిశుద్ధులు అండి చేయాలి The ప్రార్థన. children of God దేవుని పిల్లలు ప్రార్థన should చేయాలి, cry out. మొర పెట్టాలి. Hallelujah. హల్లెలూయా. So Stephen said,
స్టెఫన్ అంటూ the ఉన్నాడు time ఇక్కడ, has drew near. ఆ కాలము సమీపమైనప్పుడు Then the Lord came down. అప్పుడు ప్రభు దిగి వచ్చి, Amen. ఆమేన్, Hallelujah. హల్లెలూయా, He touched a man called Moses. మోషే అనే ఒక వ్యక్తిని దేవుడు లేపాడండి. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Amen. ఆమేన్. You know, when God's promise come, దేవుని వాగ్దానం వచ్చినప్పుడు Satan is against it. సాతాను దానికి వ్యతిరేకంగా నిలబడతాడు. Amen. ఆమేన్. Pharaoh, what he did is, ఫరో ఏం చేశాడో తెలుసా అండి? kill all the male childs. మొదటి సంతానం ఎవరైతే మగ పిల్లలందరినీ చంపండి అని ఆజ్ఞాపించాడు. Praise God. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. How he came to know this? ఎవరికి ఎట్లా తెలిసిందండి నాకు? First one is, మొదటిగా he doesn't want the Israelite to be multiplied. ఇశ్రాయేలు విస్తరించకూడదు కాబట్టి ఆ మగపిల్లలందరి చంపండి అన్నాడు The second ఫరో. one is, రెండవ కారణం Through ఎందుకంటే his magicians, ఆయన మాంత్రికుల ద్వారా he came to know ఆయనకి ఏం that a తెలిసిందంటే, savior is going to ఒక come. రక్షకుడు ఇజ్రాయెల్ ప్రజలను విమోచించడానికి రాబోతున్నాడని ఆయన దగ్గర ఉన్న శకునగాండ్రు మాంత్రికులు ఆయనకు చెప్పారండి. Hallelujah. హల్లెలూయా. Amen. History ఆమేన్. says, చరిత్రలో మనం ఈ సంగతులు then చూడవచ్చు. what he said, kill. కాబట్టి ఫరో అన్నాడు, మగ పిల్లల్ని ఎవరిని కూడా బతకనియద్దండి, అందరిని పుట్టినవారిని పుట్టినట్టు చంపండి అన్నాడు. Praise God. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. Amen. Because Satan knows that, right? ఎందుకంటే సాతానుకు తెలుసు The కాబట్టి promise of God. దేవుడిచ్చిన వాగ్దానంకు సమీపమైంది, ఆ కాలం నెరవేర్పే సమీపమైంది కాబట్టి వాడు వ్యతిరేకంగా So what he నిలబడ్డాడు. did? ఏం చేశాడు? He wants to kill all the male కాబట్టి childs. ఎవడు కూడా రక్షకుడు పుట్టకూడదని మగ పిల్లలందరినీ But చంపాలనుకున్నాడు. God protected Moses in the house of palace of Pharaoh. కానీ దేవుడైతే మోషేను కాపాడి ఎవరైతే చంపాలనుకున్నారో ఆ ఫరో ఇంట్లోనే పెట్టి మోషేను పెంచాడు. Hallelujah. హల్లెలూయా. That is God. దేవుడి పని అండి ఇది. Amen. ఆమేన్. Where the command came, చూడండి ఎక్కడి నుంచి చంపండి అని ఆజ్ఞ వచ్చిందో the same place, అక్కడనే the Savior raised up. రక్షకుడు అక్కడే పెరుగుతూ ఉన్నాడు. Hallelujah. వాళ్ళ ఇంట్లోనే పెరుగుతూ Hallelujah. ఉన్నాడు. హల్లెలూయా. Praise God. ప్రైజ్ ద లార్డ్. That is God. దేవుని కార్యం అండి ఇది. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Amen. Amen. So when the time came, ఆ కాలం the సమీపమైనప్పుడు Lord raised up Moses దేవుడు మోషేను లేవనెత్తాడు. and he became a savior to Israelites. ఇశ్రాయేల్ ప్రజలందరినీ విమోచకుడుగా అక్కడ మోషే అవతరించాడు. So the time, the word, the prophecy of God has fulfilled. దేవుని ప్రవచనము, దేవుని వాగ్దానము, ఆ వాక్యము నెరవేర్పు జరిగిందండి. Praise the Lord. Praise the How Lord. much the Satan came against it. సాతాను ఎంతగా అడ్డుపడినప్పటికీ కూడా But the word of God is word of God. దేవుని వాక్యం వాక్యమేనండి. Today my church, ఈ రోజు నా ప్రియ my సంగమా, brother and sister, నా ప్రియ సోదరి the సోదరుడా, word of God is word of God. దేవుని వాక్యం ఎప్పటికీ దేవుని వాక్యమే. Hallelujah. It Hallelujah. can take into any form. ఏ రూపంలోకైనా ఆ వాక్యం When మారగలదండి. the word comes to you, వాక్యం నీ యొద్దకు వచ్చినప్పుడు that will take into any form. అది ఏ రూపంలో అయినా దాల్చగలదండి. ఆ The word వాక్యం, came to Mary దేవుని వాక్యం మరియ దగ్గరికి వచ్చింది. and that took a form into a body called Jesus. చూడండి ఆ వాక్యమే శరీరధారిగా ఆమె గర్భంలో పిండముగా మార్పు చెందాడు. The word released from Jesus, యేసు ప్రభు నోటి నుంచి వాక్యం విడుదలైందండి. the water turned into wine. నీళ్లు ద్రాక్ష రసంగా మారిపోయాయి. Hallelujah. Hallelujah. Amen. The Amen. word can change anything వాక్యము దేన్నైనా మార్చివేయగలదండి. and it can take any form. అది ఏ రూపంలోకైనా వాక్యం మారిపోగలదండి. In the same way, అదే రీతిగా all the prophecies, నీకు వచ్చిన ప్రవచనములన్నీ which came కూడా to you, నీ యొద్దకు వచ్చాయి ఇంతవరకు. it's going to work in your life. ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్పు జరగబోతూ In ఉన్నాయి. His time. ఆయన సమయంలో జరుగుతుంది But అండి. rise up and pray. కానీ అంతవరకు నువ్వేం చేయాలంటే లేచి ప్రార్థన Cry చేయాలి. out to the Lord. మొరపెట్టాలి, నెరవేర్పు జరిగించు ప్రభువా అని. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Praise God. Praise the So Lord. Moses raised up. మోషే అక్కడ పెంచబడ్డాడండి. Praise God. For 40 years, 40 సంవత్సరాల God was పాటు silenced. దేవుడు మౌనంగానే ఉన్నాడు. For 80 years, 80 సంవత్సరాలు God వచ్చేటప్పటికి was making, he is equipping the leader. మరొక 40 సంవత్సరాలు మోషేను సిద్ధపరుస్తూ వచ్చాడండి దేవుడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Praise God. Then Praise he the Lord. cried out, he heard the cries of the అప్పుడు people. ఇశ్రాయేలు ప్రజల మొర ఆయన సన్నిధికి వినబడింది. Amen. He Amen. called that old man 80 చూడండి years. 80 సంవత్సరాల వృద్ధుని పిలుస్తూ ఉన్నాడు. See ఇప్పుడు this word of God. దేవుని వాక్యం ఎలాగుంటుందో So చూడండి. powerful. ఎంత శక్తివంతమైనదండి. He never called one 20 years guy. 20 సంవత్సరాల యవనస్తుని Or 40 పిలవలేదు. years back. 40 సంవత్సరాల నడి వయస్కుని పిలవలేదు కానీ But 80 years old. 80 సంవత్సరాల వృద్ధుని పిలుస్తూ The word ఉన్నాడు. can do anything. దేవుని వాక్యం ఏమైనా He చేయగలదండి. sent him to Pharaoh. ఆయన ఫరో దగ్గరికి పంపించాడు Not with మోషేను. skilled swords and guns. చూడండి ఆయుధాలు తీసుకొని కత్తులు గుదియలతో వెళ్ళలేదు ఆయన One దగ్గరికి. just staff, ఒక rod in his చేతి hand. కర్రను పట్టుకొని ఫరో దగ్గరికి He వెళ్ళాడు. said, go and bring my people out. వెళ్ళి
ఫరోతో మాట్లాడు, నా ప్రజలను పంపించు, నా ప్రజలను బయటికి తీసుకురా అని చేతికర్ర ఇచ్చి That is పంపించాడు. word. దేవుని వాక్యం పనిచేస్తుంది. Hallelujah. హల్లెలూయా. My church, నా ప్రియ సంఘమా, don't move in panic, భయపడవద్దు, in fear, భీతి in చెందవద్దు, worry. You have చింతించవద్దు. a powerful word. శక్తివంతమైన దేవుని వాక్యం You నీకున్నది. have a powerful God with you. శక్తివంతమైన సర్వశక్తివంతుడైన దేవుడు నీకు He is తోడైనాడు. He is in control. ఆయన సమస్తమును తన స్వాధీనంలో The whole ఉంచుకున్నాడు. universe is in control. విశ్వమంతా కూడా ఆయన స్వాధీనంలో When ఉన్నది. is with one word, ఒక్క మాటతోనే He created this universe. సమస్తమైన విశ్వాన్ని సృజించాడు ఆయన. Without nothing, the earth is just like this. It is in the what I can say, in the galaxy here, it is not something is nothing is holding the earth, but it is there. మీరు That is the చూసినట్లయితే word of God. చూడండి, మీరు శూన్యంలో ఈ భూమి వేలాడుతుందండి, దేవుని వాక్యం ఆ పని చేయగలుగుతుంది. Hallelujah. Hallelujah. Nothing is holding the earth. ఏది కూడా దాన్ని పట్టుకోవడం లేదండి, నిలబెట్టడం లేదు. His word. ఆయన వాక్యం చేత శూన్యంలో భూమి వేలాడుతూ ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Praise God. ప్రైజ్ ద లార్డ్. So powerful your God అంత is. శక్తివంతమైన వాడండి మన So దేవుడు. powerful your అంత God is. శక్తివంతమైన సర్వశక్తిమంతుడు ఆయన. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. The next one is, తరువాతిగా as you said, Abraham, the promise, the time came, he brought them out. చూడండి, ఆ నెరవేర్పు జరిగే కాలం సమీపమైనప్పుడు దేవుడు తన ప్రజలను బయటికి And the next తీసుకొచ్చాడు. is, తరువాతిగా ఏమంటే, the people went to Babylonia after they have sinned. The Lord got angry and he chased them to Babylonia. They went to exile. ఐగుప్తులోంచి ప్రజలను తీసుకొచ్చి ఇజ్రాయెల్ దేశంలో స్థిరపరిచిన తర్వాత తిరిగి ప్రజలు పాపం చేసినప్పుడు వాళ్ళని దేవుడు చెరలేకపోయేటట్టుగా, బబులోనుకు పోయేటట్టుగా దేవుడే అనుమతించాడు. Amen. ఆమేన్. And he said in ఇర్మియా గ్రంథంలో అంటూ ఉన్నాడు Jeremiah దేవుడు. chapter 29, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము verses 10. 10వ వచనం అండి. ఇర్మియా, For this is what the Lord says, when 70 years for Babylon are complete, I will attend to you and will confirm my promise concerning you to restore you to this place. 11th verse also. For I know the plans I have for you. This is the Lord's declaration. Plans for your welfare, not for disaster, to give you a future and a hope. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10-11 వచనాలు. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మల్ని గురించి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శింతును. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. Amen. ఆమేన్. This is the prophecy to Israelites through Jeremiah. ఇర్మియా ప్రవచించిన ప్రవచన వాక్యం అండి ఇది ఇశ్రాయేలు ప్రజలకు. The Lord is going to chase you out to Babylonia. ఇర్మియా ఆ ప్రవచిస్తూ ఉన్నాడయ్యా, మీరు పాపం చేశారు కాబట్టి మిమ్మల్ని తరిమి వేస్తాడు బబులోనుకు So దేవుడు. they all went into exile. ఆ విధంగా ఆ వాగ్దానం ప్రకారంగానే అందరూ కూడా చెరలే కొనిపోబడ్డారు. Amen. ఆమేన్. 70 years. అక్కడ 70 సంవత్సరాలు Go to the ఉండిపోయారు. book of Daniel chapter 9 దానియేలు గ్రంథము 9వ అధ్యాయము from verses 1. 1 నుంచి అండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము. In the first year of Darius, who was the son of Ashkarus, who was a Mede by birth and was rule over the kingdom of Chaldeans. In the first year of reign, I, Daniel, understood from the books according to the word of the Lord to Jeremiah the prophet, that the number of years for the desolation of Jerusalem would be 70. మాదీయుడగు So I turned my attention to the Lord God to seek him by prayer and petitions with fasting, sackcloth and ashes. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తకు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నవని గ్రంథం వల్ల గ్రహించి తిని అంతటి నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరం చేసుకొంటిని. Amen. ఆమేన్. Daniel was searching the scriptures. దానియేలు ఆ లేఖనములను చూస్తూ He is ఉన్నప్పుడు in exile now. ఆయన అప్పుడు చెరలో ఉన్నాడండి, బబులోను దేశంలో So he ఉన్నాడు. came to know after 70 years, ఆయనకు అర్థమైంది ఏంటంటే 70 సంవత్సరాల the Lord is తర్వాత going to bring us out. దేవుడు తిరిగి మమ్మల్ని ఇజ్రాయెల్ దేశానికి తీసుకొని వస్తాడు అన్న వాక్యం కనిపించిందండి ఆయన. The time drew near. ఆ కాలము సమీపమైంది అని The దానియేలు Lord గ్రహించాడు. raised up a person to pray. See, కాబట్టి చూడండి, దేవుడే
ప్రార్థన చేయడానికి ఒక వ్యక్తిని లేపుతూ And ఉన్నాడు all ఇక్కడ. other Israelites? ఇశ్రాయేల్ మిగతా వాళ్ళకందరికి ఏమైందండి? వాళ్ళకి అర్థం కాలేదా? Amen. So what happened to you now? నీకు కూడా Are you ఏమైంది? reading the word of నువ్వు God? దేవుని వాగ్దానాలు చదువుతూ You ఉన్నావా? came to know the promises of God. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు Is ఏంటో there నువ్వు burden తెలుసుకున్నావా? for you to pray? ప్రార్థన చేయాలని అటువంటి భారం నీకు కలిగి ఉన్నావా? See, a man who is in the highest position in Babylonia, బబులోను దేశంలో గొప్ప ఉన్నత అధికారిగా ప్రధానిగా ఉంటున్న వ్యక్తి he spent his prayer time is 3 times a day. దినానికి 3 సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడండి So when he దానియేలు. came to know this, ఆయన ఈ వాగ్దానం తెలిసినప్పుడు ఆయనకు he put the sackcloth and ashes and started praying. గోనె పట్ట కట్టుకొని బూడిద జల్లుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి This is how they pray in the మనసుని Old Testament. పాత నిబంధనలో ఎవరైనా దుఃఖంతో ఉన్నప్పుడు అటువంటి గోనె పట్ట కట్టుకొని ధూళి వేసుకొని ప్రార్థన చేసే పద్ధతి ఉండేది. 4th verse. 4వ వచనం చూద్దామండి. 9వ 4th అధ్యాయం verse 4వ it వచనం. says, I prayed to the Lord my God and confessed our Lord, the great and how inspiring God who keeps this gracious covenant with those who love him and keep his commandments. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా, మహాత్మ్యము కలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారి ఎడల నీ నిబంధనను కృపను జ్ఞాపకము చేయువాడా. Amen. Amen. When he started praying like ఆ విధంగా this, ప్రార్థన చేయడం మొదలు the పెట్టాడు. time drew near. ఆ కాలము సమీపించింది అని ఆయన ఎరిగినప్పుడు ప్రార్థన Hallelujah. చేయడం మొదలు పెట్టాడు. The Lord raised up kings. అక్కడ దేవుడే కొద్దిమంది రాజులను ప్రేరేపించాడు. Cyrus, కోరేష్ అనే ఒక రాజును the book ప్రేరేపించాడు. of Isaiah. యెషయా గ్రంథంలో మనం Chapter చూడవచ్చు. 45. 45వ అధ్యాయం యెషయా గ్రంథము. Before the people go to exile, చూడండి, ఇంకా ఇజ్రాయెల్ ప్రజలు ఆ చెరలోకి పోకముందే దేవుడు వాగ్దానం చేస్తూ the Lord ఉన్నాడు. prophesies to దేవుడు Isaiah. యెషయా ఆ యొక్క రాజును గురించి ప్రవచిస్తూ ఉన్నాడు. Amen. I tell you one thing. ఒక సంగతి అండి, All the Bible is prophecy. దేవుని వాక్యం అంతా కూడా Talks ప్రవచనాత్మకమైనది. about future. భవిష్యత్తును గురించి మాట్లాడుతుంది That's వాక్యం. why I love this. కాబట్టి దీన్ని నేను ఎంతో ప్రేమించి ఇష్టపడతానండి. Amen. ఆమేన్. Praise God. Praise the Talks Lord. about past, present, and future. చూడండి, గతించిన సంగతులు, ప్రస్తుత కాలము, భవిష్యత్తును గురించి దేవుని వాక్యం మాట్లాడుతుందండి. Isaiah prophesied about the people of Israel who they are going to be in exile, and after that 70 years, God is going to raise up a king. So he started prophesying about these people. ఇశ్రాయేల్ ప్రజలు తమది కాని దేశంలో 70 సంవత్సరాలు పరవాసులుగా ఉంటారు, చెరలో ఉంటారు. ఆ తర్వాత దేవుడే ఒక రాజును లేపి ఆయన ద్వారా ప్రజలను తీసుకొని తిరిగి వస్తాడని ప్రవచించడం మొదలు పెట్టాడండి. This Cyrus is not a Jewish king. ఇజ్రాయెల్ ఈయన కోరేష్ అయిన యూదుడైన రాజు కాదండి. He's a Gentile king. ఆయన అన్యుడైన రాజు అండి. God can do anything. దేవుడు ఏమైనా చేయగలడు, ఎవరి So in the ద్వారా. book of Isaiah chapter 45 verses 1, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1వ వచనం. the Lord says to Cyrus, is కోరేషును anointed, గురించి మాట్లాడుతుంది. whose right hand have grasped Jews to subdue nations before you, to unloose the lions of kings, to open the doors before him, and gates will not be shut. I will go before you and level the uneven places. I will scatter the bronze doors and cut the iron bars into two. I will give you the treasures of darkness and riches from secret places, so that you may know that I, the Lord, the God of Israel, call you by your name. అతని పక్షాన జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పేదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెత్తగా ఉన్న స్థలములను సరాలం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విరగ్గొట్టేదను. పేరు పెట్టి నేను పిలిచిన ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా నేనే అని నువ్వు తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్యముల్లోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. ఇప్పుడు పిల్లలు కూడా కరెక్ట్గా అదే పాడిపోయినారు, నీవు నాకు ముందుగా వెళ్ళదను అని. Hallelujah. Amen. Amen. Praise God. I never Praise the told Lord. this sermon to them, but these youngsters, they sang this. We are in means one spirit, right? చూడండి, మనమందరూ ఏకాత్మ కలిగి ఉన్నాం. ఎందుకంటే ఇదే ప్రవచనానికి సంబంధించిన పాటను ఇప్పుడే స్థుతిలో This was పాడి a ఉన్నారు. promise. ఇది వాస్తవానికి మనకు గుడిసెపడుకు గతంలో వచ్చిన ఒక ప్రామిస్ అండి. ఆ వాగ్దానం మీద ఒక పాట రాయడం జరిగింది. See, the ఈ యొక్క వచనం fourth verse says, ఇదే 45వ I call you by your name because of Jacob, my servant, and Israel, my chosen one. I give you a name to you, though you do not know me. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇజ్రాయెల్ నిమిత్తము నేను నీకు పేరు పెట్టి పిలిచి తిని
నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చి తిని. Amen. He said, you don't know me, ఈ కోరేషు నువ్వు నన్ను గురించి నీకు తెలియదు, but I called you, కానీ నేనే నిన్ను పేరు you పెట్టి know, పిలుస్తున్నా. because of my people. ఎందుకంటే నా ప్రజలైన ఇశ్రాయేలును బట్టి That word should be fulfilled in their ఆ life. వాగ్దానము నెరవేర్పు జరగాలి కాబట్టి నేను So I పిలుస్తాను. tell you today, నేను if చెప్తున్న God's మాట, prophecies need to be fulfilled in your life, దేవుని వాగ్దానం నీ జీవితంలో when నెరవేర్పు the జరగాలి time అంటే, drew near, ఆ కాలం the సమీపించినప్పుడు Lord will rise up the Gentile people దేవుడు అన్యులను కూడా రైజ్ చేసి because of you, నిన్ను బట్టి because లేపుతాడు. of His promise ఆ to you, వాగ్దానము దేవుడిచ్చిన because వాగ్దానాన్ని of His బట్టి లేపుతాడు. word to you. ఆయన చేసిన వాక్యమును బట్టి He has లేపుతాడు. raised up Cyrus. కోరేషును దేవుడు లేపి The ఉన్నాడు. same way the Lord will rise up the people to help you. అదే విధంగా నీకు కూడా సహాయం చేయడానికి అనేక మంది అన్యులను కూడా దేవుడు The doors లేపుతాడు. will be open ఆ up. ద్వారములు నీకు The తెరవబడతాయి. Lord will give you treasures in the secret places. మరుగైన స్థలములో ఉన్నటువంటి ఆ ధనము నీకు The Lord అనుగ్రహిస్తాడు. will open the iron gates. ఇనుప గడియలను విరగొడతాడండి. Hallelujah. Hallelujah. That is the word of God. దేవుని వాగ్దానం వల్ల That ఇవన్నీ is the జరుగుతాయి. promise of God. దేవుని యొక్క వాగ్దానం వల్ల ఇవన్నీ జరుగుతాయండి. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Cyrus raised up. కోరేషు ఆ కాలంలో లేచాడు. He gave all the treasures చూడండి, వారికి డబ్బులు ధనం అంతా కూడా and సమకూర్చి he sent the people ఆ to go and build up. ప్రజలందరినీ కూడా మీరు ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళండి అని ఆజ్ఞ ఇచ్చి పంపించాడండి. Ezra raised up ఎజ్రా లేచాడు ఆ కాలంలో. నెహెమ్యా. నెహెమ్యా and they went and built the temple there వెళ్ళి with Zerubbabel and all. జెరుబ్బాబెలు వీళ్ళందరూ వెళ్ళి తిరిగి యెరూషలేములో పాడైపోయిన మందిరాన్ని కట్టి ఆ ప్రాకారములన్నీ కూడా with the help of తిరిగి prophets Zechariah, Haggai and all this. జకర్యా, హగ్గయి ప్రవక్తలంతా కూడా ఆ కాలంలో పని చేశారండి. Hallelujah. హల్లెలూయా. Hello, ఆమేన్. people of God. దేవుని పిల్లలారా, The word of God, దేవుని వాక్యము, the promise of God, ఆయన వాగ్దానం in His time, తగిన సమయంలో that will be fulfilled. నెరవేర్పు జరుగుతుందండి. Amen. ఆమేన్. That's what Stephen said. అదే స్టెఫన్ అంటూ ఉన్నాడు. The time drew near. ఎప్పుడైతే ఆ కాలం సమీపమైంది అని తెలిసినప్పుడు The promise of God to be fulfilled. దేవుని వాగ్దానం నెరవేర్పు జరగడం మొదలుపెట్టింది. The Lord started doing His work. ప్రభు ఆ కార్యమును చేయడం మొదలు పెట్టాడు. He has raised up Moses. మోషేను లేపాడండి ఆ కాలంలో. He will rise up the leaders. ఆ కాలంలో కొద్దిమంది నాయకులు రైజ్ చేశాడు దేవుడు. He will rise up the kings. రాజులను లేపాడండి. Hallelujah. హల్లెలూయా. To work for God. దేవుని వాగ్దానం నెరవేర్పు జరగడానికి వాళ్ళు To లేపుతారు. work behalf of you. నీకు తరపున వాళ్ళు పని చేయలాగిన లేపుతాడు దేవుడు. Hallelujah. హల్లెలూయా. Don't worry today. చింతించవద్దు. Don't worry today. చింతించవద్దు నా Praise ప్రియుడా. God. ఆమేన్. In His time, ఆయన సమయమందు He sent His Son Jesus Christ to the world. తగిన కాలంలో, యుక్త కాలంలో తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. Why not before means that why not when the time Jesus came, He never came at the before time or after that time. చూడండి, యేసు ప్రభు వారు పుట్టిన కాలానికి ముందు ఆయన జన్మించలేదు, లేదంటే ఆ కాలము నెరవేర్పు అయిపోయిన తర్వాత కొద్ది కాలం తర్వాత జన్మించలేదండి. Hallelujah. హల్లెలూయా. That is time. ఆయన కాలంలో తగిన సమయమందు జన్మించాడు ఆయన. The Lord sent His Son. దేవుడు తన కుమారుని ఈ లోకానికి In పంపాడు. the same way, అదే రీతిగా the word of God will work in your life. దేవుని వాక్యము నీ జీవితంలో ఆ రకంగా In పనిచేస్తుంది. His time. ఆయన సమయంలో పనిచేస్తుంది అది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Praise God. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. Praise the ఆమేన్. Lord. ప్రైజ్ ద లార్డ్. Amen. ఆమేన్. So people of God, don't దేవుని worry. పిల్లలారా, చింతించవద్దు. Always you have word of God with you. దేవుని వాక్యము నీకు సదా How much you want, take so much promises from God. ఎంతగా వీలైతే అన్ని దేవుని వాగ్దానాలు పొందుకోవాలి మొదట మనం. That promises will work in your life. ఆ వాగ్దానాలు ఖచ్చితంగా ఒక రోజు నీ జీవితంలో పనిచేస్తాయి. That will not fail. ఏవి కూడా వాగ్దానాలు విఫలం కావండి. Heaven and earth shall pass away, భూమి ఆకాశాలు గతించిపోయినా గతించిపోనేమో కానీ but your word will not pass. ఆయన వాక్యం ఎన్నటికీ గతించబోదు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Praise God. ప్రైజ్ ద లార్డ్. The word of God is so powerful. దేవుని వాక్యం ఎంతో శక్తివంతమైనది. Amen. ఆమేన్. The word of God is so powerful. దేవుని వాక్యం ఎంతో శక్తివంతమైనది. That will work in your life. ఆ వాక్యం ఖచ్చితంగా నీ I know జీవితంలో the నెరవేర్పు promise of జరుగుతుంది. God. దేవుని వాగ్దానాలు ఏంటో నాకు బాగా తెలుసు. In the year 1994 94వ సంవత్సరంలో till now, ఆ రోజు మొదలు all the promises of God which I have received
have fulfilled, some are going to be fulfilled, some are yet to be fulfilled. అప్పటి నుంచి కూడా దేవుడు నాకు చేసిన వాగ్దానాలు చాలా మటుకు నెరవేరాయి, కొన్ని ఇంకా నెరవేర్పు జరగాల్సింది. ఆ విధంగా నెరవేరుతూనే ఉన్నాయి నా జీవితంలో. I know my God. నా దేవుని నేను ఎరుగుదనండి. I know the promises of God. దేవుని వాగ్దానాలు ఏంటి అని నాకు తెలుసండి. Praise God. ప్రైజ్ ది లార్డ్. Amen. ఆమేన్. I was in the dust. నేను ధూళిలో ఉన్నవాడిని అండి. The promise of God came to me. ఆ సమయంలో దేవుని వాగ్దానం నా దగ్గరికి వచ్చి From that time, ఆ సమయం మొదలుకొని He has raised me up to this level. నన్ను పైకి లేవనెత్తుతూ దేవుడు ఈ స్థాయిలో పెట్టాడు. ఆ వాగ్దానాలేనండి. It's been. ప్రైజ్ ది లార్డ్. ఆ వాగ్దానాలన్నీ The time నెరవేర్పు drew జరిగాయి. near. ఆ కాలము సమీపించినప్పుడు The promise of God made to Abraham has been fulfilled. దేవుడు వాగ్దానం చేసిన అబ్రహాంకు చేసిన వాగ్దానం నెరవేర్పు జరిగిందండి. The word of God will be fulfilled in your life and in my life. నీ జీవితంలో కానీ నా జీవితంలో దేవుడు చేసిన వాక్యము ఖచ్చితంగా నెరవేర్పు జరుగుతుంది. ఆ వాగ్దానం నెరవేరుతుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. If you have the money, you can go and buy in the shop, right? చూడండి, మీ దగ్గర డబ్బు ఉంటే వెళ్ళి బజార్లో ఏదైనా కొనుక్కోగలరు. If you have promises, అదే దేవుని వాగ్దానం కనుక నీ దగ్గర ఉన్నట్లయితే it's a great treasure. గొప్ప నిధి. Don't worry. చింతించవద్దు. That will be fulfilled. ఖచ్చితంగా ఆ వాగ్దానం నెరవేర్పు If జరుగుతుంది. someone has money, he will not worry because he has money, he can go buy at any time. చూడండి, డబ్బు ఉంది కదా అని నిశ్చింతగా ఉండవచ్చు. ఎందుకంటే ఏ సమయంలో వెళ్ళి కొనుక్కోవచ్చు, డబ్బు ఉంది కాబట్టి. The same way, అదే రీతిగా I have promises of నాకు God, దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. full of promises in my heart, నా హృదయం అంతా ఆయన చేసిన వాగ్దానాలతో నింపబడి in ఉంది. my mind. నా మనసంతా అదే వాగ్దానాలతో నింపబడి ఉంది. Have a basket full of blessings. చూడండి, ఆ బుట్ట నిండా ఏదైతే ఆశీర్వాదాలు ఉంటాయి ఆ విధంగా కలిగి ఉన్నాను నేను. Amen. ఆమేన్. I will not feel happy when someone comes and gives gift. No problem. చూడండి, If ఎవరైనా something good happens to me, okay. But if I get a promise from God, when I pray, when God speaks to me, I'm overjoyed because that will come to pass in my life. That will not fail because my God will not fail. నా జీవితంలో ఏదైనా మంచి జరిగినప్పుడు లేదంటే ఎవరైనా మంచి కానుక ఇచ్చినప్పుడు పర్వాలేదు, నేను సంతోషిస్తాను. కానీ అంతకంటే ఎక్కువగా దేవుడు వాగ్దానం చేసినప్పుడు మరి ఎక్కువగా నేను హృదయంలో సంతోషిస్తాను. ఎందుకంటే ఆ వాగ్దానము ఎన్నటికీ విఫలము కాదు, అది ఖచ్చితంగా నా జీవితంలో నెరవేర్పు జరుగుతుంది. కాబట్టి That will stay with us. ఆ That will lead వాగ్దానము us. నాతోనే నిలిచి ఉంటుంది, నన్ను నడిపిస్తుంది ఆ వాగ్దానం. Praise God. Praise the Lord. That is why when you have this kind of expectation, then you can spend time with your God. కాబట్టి అటువంటి వాగ్దానాలు, అటువంటి ఊహలు, అటువంటి అంచనాలు నీకున్నప్పుడే నువ్వు దేవునితో సమయాన్ని గడపగలుగుతావు. Why you're not spending time in prayer, because you don't know the God's promises, you're not hearing from Him. దేవుని స్వరాన్ని నువ్వు వినడం లేదు, ఆయన వాగ్దానాలను పొందుకోవడం లేదు. కాబట్టి నీకు ఆసక్తి లేదండి దేవునితో సమయం When you గడపడానికి. taste the promise of God, కానీ దేవుని వాగ్దానాలు రుచి చూసినట్లయితే you will run and go to Him. పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధికి వెళ్తావు ప్రార్థన చేయడానికి. Hallelujah. హల్లెలూయా. When a small child, చిన్న పిల్లవాడు if he knows some sweets are selling in a particular shop, చూడండి, ఏదైనా స్వీట్స్ ఒక షాప్ లో అమ్ముతూ ఉన్నారని తెలిస్తే every time he runs and go to buy there. పరిగెత్తుకుంటూ వెళ్తాడు అక్కడ The కొనుక్కోవడానికి. same way, అదే రీతిగా I know my God. నా దేవుని నేను I తెలుసుకున్నప్పుడు, know His promises. ఆయన వాగ్దానాలు That తెలుసుకున్నప్పుడు is why every day I run to Him. ప్రతి రోజు కూడా ప్రార్థనలో ఆయన సన్నిధికి పరిగెడతాను నేను. Because He said, I have plans for you not to hurt you. అంటున్నాడు, నాకు మీ పట్ల ఉన్న ఉద్దేశాలు అవి హానికరమైనవి కావు, To prosper you. మీకు సమాధానం కలిగజేసే వర్ధిల్లింపజేసేటివి అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. In this world, ఈ లోకంలో there will be many hurdles. అనేక ఆటంకాలు Many ఉన్నాయి. people will come against నీకు us. వ్యతిరేకంగా అనేక మంది Many లేస్తారు. people want to draw us back. నిన్ను వెనక్కి లాగాలని అనేక మంది పని చేస్తారు. Many people plan against నీకు us. వ్యతిరేకంగా అనేక ప్రణాళికలు మనుషులు రచిస్తారు. God's plan will protect you and me. కానీ ఆ సమయంలో అన్నిట్లో కూడా దేవుని యొక్క ప్రణాళిక ఒకటే నిన్ను కాచి కాపాడుతుంది. Hallelujah. హల్లెలూయా. That will lead you. ఖచ్చితంగా ఆ వాగ్దానం నిన్ను నడిపిస్తుంది. That will make you to stand up. నిన్ను నిలబడేటట్టుగా ఆ వాగ్దానమే చేస్తుంది. That is God's word. దేవుని వాక్యంకున్న శక్తి అండి ఇది. That is God's promise. దేవుని వాగ్దానంకున్న శక్తి ఇది. I love that.
this. దేన్ని ఎంతో నేను ఇష్టపడతానండి. So spend time with Him. కాబట్టి ప్రభుతో సమయాన్ని గడుపుతాను You నేను. have many more promises. ఎన్నో వాగ్దానాలు ఉన్నాయండి దేవుని వాక్యంలో. Every word ప్రతి వాక్యం కూడా will come to pass. ఖచ్చితంగా నెరవేర్పు I జరుగుతుంది. love this verse. నేను ఈ వాక్యాలను ఎంతో ఇష్టపడతాను. I love this verse. ఈ This ఒక- verse. What this verse is, it's Numbers chapter 23 verses 19. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనాన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుని It ఇష్టపడుతూ says, ఉంటాను. God is not a man who lies, or a son of man who changes his mind. Does he speak and not act, or promise and not fulfill? Praise God. సంఖ్యాకాండం 23:19 Numbers 23. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనం. Praise God. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, ఆ. పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆ. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. Amen. ఆమేన్. Many times we human beings, మనుషులమైన మనము we promise something to చాలా help. సార్లు We want to help someone. ఎవరికైనా మీకు సహాయం చేస్తానండి అని చెప్తాం, We మాట. promise them, వాగ్దానం ఇస్తాము, but we want to give them. ఇవ్వాలనే ఉంటుంది, But కానీ the time we are not able to do ఆ that. సమయం వచ్చేటప్పటికి సహాయం చేయలేని We పరిస్థితిలో are ఉంటాం. human beings. ఎందుకంటే మన మనుషులం That's కాబట్టి. why he said God is not a human being. అందుకే దేవుడు మానవుడు కాదు అంటూ ఉన్నాడు. God is not a man who lies, or a son of man who changes his mind. దేవుడు అబద్ధమాటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు నరపుత్రుడు కాడు అంటుంది. All the promises of God, దేవుని వాగ్దానాలన్నీ కూడా it will come to pass in your life. ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్పు జరుగుతాయి. And amen. ఆమేన్ అని చెప్పండి. అవును ప్రభువా, yes లార్డ్ అని That చెప్పండి. will come to pass in your life. ఖచ్చితంగా నీ జీవితంలో ఆ వాగ్దానాలు నెరవేర్పు జరుగుతాయి. So come to the Lord every time. ప్రతిసారి అందుకే ఆయన దగ్గరికి రండి. Hallelujah. హల్లెలూయా. Praise God. ప్రైజ్ ద లార్డ్. So when you have a lot of promises, ఈ వాగ్దానాలు ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో, every time, when ప్రతిసారి the time drew near, ఆ కాలం సమీపించినప్పుడల్లా కూడా everything will pass. ఆ వాగ్దానం అన్ని కూడా నెరవేర్పు The favor జరగాలి. of God will come upon you. దేవుని కటాక్షము నీ యొద్దకు The వస్తుంది. kings will rise and help you. రాజులే లేచి నీకు సహాయం చేస్తారు. Many people will come and help you. అనేక మంది అన్యులు లేచి నీకు The సహాయం చేస్తారు. Gentiles will come and help అన్య you. జనులు వచ్చి నీకు సహాయం The చేస్తారు. help will come from heaven పరలోకం నుంచే ఈ సహాయం నీకు కలుగుతుంది. because of His word. ఎందుకంటే ఆయన చేసిన వాగ్దానాన్ని బట్టి. My dear brother నా and ప్రియ sister, సహోదరి సహోదరుడా, come to the Lord today. ఇప్పుడే ప్రభు దగ్గరికి రండి. Spend time with Him. ఆయనతో సమయాన్ని గడపండి. He will give you His promise. ఆ విధంగా గడుపుతూ ఉన్నప్పుడు నీకు వాగ్దానాలు ఇస్తాడు దేవుడు. Hallelujah. హల్లెలూయా. Every promise will come to ఆయన చేసిన pass. ప్రతి వాగ్దానం కూడా నెరవేర్పు జరుగుతుంది. Praise God. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Our brother works in postal department. నేను పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఉన్నానండి. He knows this. What is that? Bonds. ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయండి. Bonds. కిసాన్ వికాస్ పత్ర అని నేషనల్ Bonds, right? So everyone buys that bonds and చూడండి, they చాలా purchase మంది that bond and keep it. దాంట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఒక In the bond time, ఇస్తారు. in the time, సమయం ఉంటుంది. everything will be matured and it will come. సమయం ప్రకారంగా ఆ కాలం అయినప్పుడల్లా దానికి పూర్తిగా మెచ్యూర్డ్ అయి దానికి సంబంధించిన వడ్డీ అంతా కలిసి వస్తా వస్తుంది. ఉంటుంది. వస్తుందండి. నువ్వు మర్చిపోయింటావు దాన్ని. నువ్వు వదిలిపెట్టేసింటావు That ఒకసారి. will come to pass. ఖచ్చితంగా అది ఆ రోజు నీకు వడ్డీ అసలు కలిపి In the వస్తుంది. same day, అదే రీతిగా the God's promises. దేవుని వాగ్దానాలు కూడా అటువంటివే. Hallelujah. హల్లెలూయా. When the time drew near, సమయం వచ్చినప్పుడు it will come to ఆ pass. వాగ్దానం నెరవేర్పు నీ జీవితంలో Everything will come to pass. సమస్తం కూడా నెరవేర్పు నీ జీవితాల్లో జరగడం మొదలు పెడుతుంది. Come to the Lord. కాబట్టి today. ప్రభు దగ్గరికి ఈ రోజే రండి. Come to the Lord. ప్రభు దగ్గరికి రా ఇప్పుడే. He is having promises. ఆయన దగ్గర అనేక వాగ్దానాలు ఉన్నాయి నీకోసం. Let's pray. ప్రార్థన చేద్దాం. Let's close our కళ్ళు eyes. మూసుకొని మోకరించండి. అలాగే Thank you, Lord. In His time, in His time. So you have that lyrics. He makes all things beautiful in His time. అందరూ తల్లు అని చెప్పండి, లార్డ్ మీ సమయంలో ప్రతిదీ కూడా బ్యూటిఫుల్ అర్థంగా చేస్తారు. yes నాయనా. Everything will come to pass Yes, in your time. సమస్తము తండ్రి ఎంతో Sharamakuro అవును తండ్రి, మీ వాగ్దానాలన్నీ దాని సమయంలో నెరవేర్పు జరుగుతాయి ప్రభువా. Thank you, Lord. చెప్పండి ప్రభు దగ్గర. Oh, Deva, I want worship. promises, oh Lord. I want We your worship you. promises, అందరూ కూడా Lord. తల్లు మంచి చేద్దాం. In His time,
his time. He makes all things beautiful in his time. Lord, I life to you I bring. May each song I have to sing be to you a lovely thing in your time. Say, in your time. అందరూ చెప్తాం. In your సమస్తమును నెరవేర్చి You make all things beautiful in your time. Lord, I bring my life to you. May each song I have to sing be to you a lovely thing in your time. Say, Lord, my life to you I bring. May each song I have to sing be to you a lovely thing in your time. He makes everything beautiful మీరు మీ సమయంలో తండ్రి in your time, in his సమస్తాన్ని time. నాయన మీ సమయంలో తండ్రి అందంగా నెరవేర్పు చేస్తారు Don't worry, my brother and sister. చింతించవద్దు నా ప్రియ సోదరి Don't సోదరుడా. worry, my family. నా ప్రియ కుటుంబమా చింతించవద్దు. Hallelujah. హల్లెలూయా. When a man of God, ఒక దైవజనుడిగా when a man of God is telling something, చూడండి, ఒక దైవజనుడు ఏదైనా వాక్యాన్ని విడుదల పరుస్తూ you should ఉన్నప్పుడు receive that. మీరు దాన్ని తీసుకోవాలండి. అవును అని ఆమె నన్ను That పొందుకోవాలి. is the word comes from the Holy Spirit. ఎందుకంటే దేవుని ఆత్మ యొద్ద నుంచి వస్తున్న మాట అండి ఇది. Receive this. ఈ మాటలు పొందుకోండి, మీరు Receive this. పొందుకోండి ఈ వాగ్దానాలను, Receive this. ఈ ప్రవచనాన్ని పొందుకోండి. I see someone, you are crying out. మీరు కొద్దిమంది ఏడుస్తూ ఉన్నారు. Oh, many, all promises of God. What happens? Nothing has happened in my life. అనేక దేవుని వాగ్దానాల్లో ఒకటి కూడా నా జీవితంలో జరగడం లేదే అని కన్నీరు పెడుతూ ఉన్నారు మీరు. My sister, నా ప్రియ సహోదరి, My brother. నా ప్రియ సహోదరుడా, there the Lord spoke to you. ప్రభు నీతో ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు. Directly talk to you. నేరుగా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. Don't worry. చింతించవద్దు. Your tears will be wiped నీ out. కన్నీళ్ళంతా కూడా తుడిచివేయబడుతుంది. His promises will be fulfilled ఆ in your life. వాగ్దానాలన్నీ కూడా నెరవేర్పు జరిగే సమయం వచ్చింది. In a beautiful way. ఆ వాగ్దానాలు అందంగా నీ జీవితంలో నెరవేర్పు జరుగుతాయి. In His time. ఆయన సమయంలో When నెరవేర్పు జరుగుతాయి. everything happens in the time, that will be a beautiful. చూడండి, తగిన సమయంలో ఏదైనా జరిగితేనే అది అందంగా ఉంటుందండి. If a child, he needs to be born exactly after the 9 months, that will be beautiful. చూడండి, ఒక చిన్న పిల్లవాడు 9 సంవత్సరాలు ఉండి జన్మించితేనే సంపూర్ణంగా అందంగా జన్మిస్తాడు. Before the time, if he's come out from his mother's womb, అంతకాకుండా ముందే జన్మించినట్లయితే there will be defects in his body. చాలా సమస్యలతో ఆ పిల్లవాడు పుడతాడండి. But after the 9 months, కరెక్ట్ గా ఆ సమయం అయిన తర్వాత you will be a healthy baby. చక్కని పిల్లవాడు జన్మిస్తాడండి. ఆ That is సమయం God's అయినప్పుడు time. దేవుని సమయం అండి ఇది. Let's pray. ప్రార్థన చేద్దామండి. Lord, I thank you this ప్రభా, day. నేను సాయంకాలం వేళ మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. Fulfill all your promises. మీ వాగ్దానాలన్నీ వీరి జీవితాలు నెరవేర్చండి Because ప్రభా. you're not a man to lie and not a human being. అబద్ధం ఆటకు మీరు మనిషి కాదు నాయన, మనసు మార్చుకోవడానికి మీరు నరపుత్రుడు కాదు ప్రభు. Yes, not to change your mind. మీరు O God. ఎన్నటికీ దేవ వాగ్దానాలను మార్చుకోరు తండ్రి. When the time drew near, సమయము కాలము ఆ వాగ్దానం నెరవేర్పు జరిగే you సాయం raised up వచ్చినప్పుడు Moses. మోషేని లేవనెత్తారు మీరు. You raised up kings అదే విధంగా అనేక రాజులు లేవనెత్తారు. to bring the people from Egypt and to bring the people from ఆ Babylon. విధంగా ఐగుప్తులో నుంచి, అదే విధంగా బబులోన్ నుంచి కూడా నీ ప్రజలను విడిపించి తీసుకొచ్చారు ప్రభు. same way. అదే రీతిగా Bless your people. నీ ప్రజలను ఆశీర్వదించిన ఆయన. Let these promises be ఈ fulfilled. వాగ్దానాలన్నీ వీరి జీవితాలు నెరవేర్పు జరుగును Let గాక. them have a testimony. సాక్షికరమైన జీవితం వీరు కలిగి ఉందరు గాక. Heal
them. వీరిని స్వస్థపరచండి Wipe నాయనా. out their tears. వీరి కన్నీరంతా తుడిచివేయండి ప్రభువా. Bless them. వీరిని ఆశీర్వదించండి నాయనా. Bless their children. వారి పిల్లల్ని ఆశీర్వదించండి ప్రభువా. Lord, bless their business. వారి వ్యాపారాలను ఆశీర్వదించండి Prosper నాయనా. them. వర్ధిల్లింపజేయండి Bless their ప్రభువా. job. వీరి ఉద్యోగాలను Let the ఆశీర్వదించండి children study well. ప్రభువా. పిల్లలందరూ బాగా చదువుకొందురు గాక. Let they obey their parents. పిల్లలు తల్లిదండ్రులకు లోబడుదురు గాక. Bless them, oh God. వీరిని ఆశీర్వదించండి నాయనా. Especially, Lord, in your time, wipe out this virus from our nation. ప్రత్యేకించినైనా మీ సమయంలో తండ్రి ఈ దేశం నుంచి కరోనా వైరస్ తుడిచివేయండి ప్రభువా. Yes. అవును We know that in your time you are going to return back to this world. సమస్తం దేవా మీ సమయంలో తండ్రి మీరు త్వరగా తిరిగి ఈ లోకానికి రాబోతూ ఉన్నారని మేము ఎరుగుదాం ప్రభువా. Bless your people. ఈ ప్రజలను ఆశీర్వదించండి. Prepare us. సిద్ధపరచండి నాయన. Let all your promises come to ఆ pass. వాగ్దానాలన్నీ కూడా నెరవేర్పు జరుగును గాక. In the name of Jesus I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. All the people said amen. ఆమేన్. So please send your testimonies. దయచేసి మీ సాక్ష్యాలు మాతో పంచుకోవడం And your మర్చిపోవద్దు. comments. మీ అభిప్రాయాలు మాకు So we తెలియజేయండి. come to know what God has done in your life. దేవుడు మీ జీవితాల్లో చేస్తున్న మేము కూడా So తెలుసుకుంటామండి. together we can praise అప్పుడు God. మనమందరూ కలిసి దేవుని And స్థుతించగలుగుతాం. also your prayer requests. అదే విధంగా మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు Hallelujah. తెలియజేయండి. హల్లెలూయా. Amen. ఆమేన్. Take this blessing. ఈ ఆశీర్వాదాలు తీసుకొని The ముగించుకుందాం. grace of our Lord Jesus and the love of God and the fellowship of the Holy Spirit be with you all. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనకందరికీ తోడయుండును గాక. Amen. ఆమేన్. Walk in God's promises. దేవుని వాగ్దానాలు అన్ని కలిగి నడవండి. God bless you. దేవుడు మన దీవించును Good గాక. night. గుడ్ నైట్. Shalom. షాలోమ్.